my dear students, welcome to PW Telugu 9th and 10th and also welcome back to our batch Yatharth. It's me Gayatri Patel, your physics ma'am. So guys, how are you all? Yes, మనం యథార్థ బ్యాచ్లో అంటే క్లాస్ 9th సిలబస్లో లాస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేసాం అండ్ అందులో కూడా ఒక పార్ట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సెకండ్ పార్ట్. సో ఈ పార్ట్లో ఏం డిస్కస్ చేస్తున్నామో తెలుసుకోబోయే ముందు ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన వాటిని క్విక్గా రీక్యాప్ చేసుకొని ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. రైట్, సో సౌండ్ చాప్టర్లో ఫస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసిన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సౌండ్? రైట్, సౌండ్ అంటే ఏంటి? It is a form of energy, right? అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. బట్ ఇది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఎనర్జీ? రైట్, సో ఇది లాస్ట్ క్లాస్లో మనం ఒక 2-3 యాక్టివిటీస్ చూసాం. లైక్ ఒక టిన్ క్యాన్ తీసుకొని దానికి ఒక రబ్బర్ ఒక సైడ్కి రబ్బర్ ప్లేస్ చేసి దానిపైన ఒక లైట్ని పడేటట్టుగా సెట్ చేసి ఆ లైట్ రిఫ్లెక్ట్ అయిన లైట్ని ఒక వాల్ పైన పడితే ఇప్పుడు మనం ఇంకొక సైడ్ నుంచి ఓపెన్ సైడ్ నుంచి మనం ఏదైనా సౌండ్ ఇచ్చినా లేదంటే ఒక మాట్లాడినా కూడా ఆటోమేటిక్గా వాల్ పైన ఉన్న ఆ లైట్ని మీరు మూవ్ అవ్వడం, వైబ్రేట్ అవ్వడం చూసుంటారు. ఎందుకు ఇది అంటే సౌండ్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? ఒక బాడీ లేదంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా వైబ్రేట్ అవ్వడం వల్ల జరుగుతుంది. రైట్, సో దాని ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? వైబ్రేటింగ్ బాడీ can produce sound. Fine. దాని తర్వాత ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన సౌండ్ అది ఒక పాయింట్ నుంచి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, సౌండ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని అన్నాం. మరి సౌండ్ ప్రొడ్యూస్ అయింది, మరి అది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎట్లా ప్రాపగేట్ అవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. సో ఈ వేవ్స్లో మనం 2 types ఆఫ్ వేవ్స్ చూసాం. ఓకే, ఒకటి లాంగిట్యూడినల్ వేవ్ అండ్ ఇంకొకటి ట్రాన్స్వర్స్ వేవ్ అని. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంగిట్యూడినల్ కానీ ట్రాన్స్వర్స్ వేవ్ కానీ అంటే ఏంటది? దీనికన్నా ముందు ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే వేవ్ అనేది వేవ్ లాగా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి అది మూవ్ అవుతుందని అనుకున్నాం కదా. ఎట్లా అనంటే ఇప్పుడు ఏదైనా ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఒక బాడీ నుండి సౌండ్ వచ్చినప్పుడు ఇది దగ్గరలో ఉన్న మాలిక్యూల్స్ పైన ఒక రకమైన ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ డిస్టర్బెన్స్ మెల్లిగా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఇట్లా దగ్గరున్న మాలిక్యూల్స్ని ఇది పుష్ చేస్తుంది, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది దీని చుట్టూ. దానివల్ల ఎయిర్లో ఉన్న ఈ మాలిక్యూల్స్ అన్నీ ఏంటి కంప్రెస్ అవ్వడం, లేదంటే కొంచెం దూరంగా జరగడం, లేదంటే మళ్ళీ అన్ని ఒకటే దగ్గరికి రావడం ఇట్లా జరుగుతుంది. రైట్, వీటిని మనం ఏమనుకున్నాం? రేర్ ఫ్రాక్షన్స్ ఆర్ కంప్రెషన్ అని అనుకున్నాం కదా. అండ్ వీటిని మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఇక్కడ ఈ రేర్ ఫ్రాక్షన్ అండ్ కంప్రెషన్ వల్ల సౌండ్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ అవుతుంది. బట్ ఇది ఎట్లా మూవ్ అవుతుంది? ఇప్పుడు మూవ్మెంట్ ఇది పార్టికల్. ఓకే, ఇది పార్టికల్ అండ్ సౌండ్ ఈ డైరెక్షన్లో మనకి మూవ్ అవ్వాలి. సో పార్టికల్ మూవ్మెంట్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని లాంగిట్యూడినల్ అంటాం. లేదు ఇది పార్టికల్ అయినప్పుడు సౌండ్ డైరెక్షన్ ఎట్లా ఉంది అండ్ పార్టికల్ మూవ్మెంట్ ఎట్లా ఉంది? ఇది ఇట్లా పైకి జరుగుతుంది అండ్ ఇట్లా మూవ్ అవుతూ వెళ్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఏమంటాం? దీన్ని ట్రాన్స్వర్స్ అని అంటాం. ఓకే, ఇది ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ ఇది లాంగిట్యూడినల్ వేవ్. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, ఇది లాంగిట్యూడినల్ అండ్ ఇది ట్రాన్స్వర్స్. సౌండ్ డైరెక్షన్లో పార్టికల్స్ మోషన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటే లాంగిట్యూడినల్ అవుతుంది. లేదంటే సౌండ్ డైరెక్షన్కి పార్టికల్స్ మూవ్మెంట్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ట్రాన్స్వర్స్ అవుతుంది. రైట్, అండ్ మన సౌండ్ వేవ్ అనుకున్నాం కదా, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వేవ్ లాగా ట్రావెల్ చేస్తూ అనుకున్నాం. మరి ఇది ట్రాన్స్వర్స్ వేవా లేకపోతే లాంగిట్యూడినల్ వేవా? ఇది కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సౌండ్ ఈజ్ అ లాంగిట్యూడినల్ వేవ్. రైట్, నౌ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సౌండ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యూజిక్ నోట్. ఇవాళ అవ్వకపోవచ్చు బట్ మనం కొన్ని న్యూమరికల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ ఇంకా క్విజ్ ఉంది. సో ఈ సౌండ్ వేవ్
మూవ్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే సౌండ్ వేవ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫైన్. అండ్ వాటికి సంబంధించిన కొన్ని క్విజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో 4 ఉన్నాయి, ఇవి క్యారెక్టరిస్టిక్స్ అనుకోకండి. క్యారెక్టరిస్టిక్స్ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే మీకు కొన్ని టర్మ్స్ తెలియాలి. అవే ఇవి. ఫస్ట్ కంప్రెషన్స్, ఇది మనం లాస్ట్ క్లాస్లోనే చూసాం. ఇప్పుడు ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఇప్పుడు డిస్టర్బెన్స్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సో నా చుట్టూ ఉన్న ఈ ఎయిర్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, ఒకటేసారి దగ్గరికి వస్తున్నాయి అండ్ కాసేపటి తర్వాత మళ్ళీ దూరంగా వెళ్తున్నాయి, రైట్? ఇట్లా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఈ వేవ్స్ అన్నీ కూడా ఒక దగ్గర డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఒక దగ్గర తక్కువ ఉంటుంది. డెన్సిటీ ఎక్కువ తక్కువ ఇట్లా వెళ్తుంది కదా. సో డెన్సిటీ అండ్ ప్రెషర్ ఇవైతే ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో వాటిని మనం ఏమంటున్నాం, కంప్రెషన్ అని అంటాం. అండ్ ఈ డెన్సిటీ అండ్ ఇది ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఈ రీజియన్, దీన్ని ఏమంటాం, రేర్ ఫ్యాక్షన్ అని అంటాం. అండ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంది, సో ఈ రీజియన్ని మనం ఏమంటున్నాం, కంప్రెషన్ అంటాం. సో ఈ రేర్ ఫ్యాక్షన్ అండ్ కంప్రెషన్, ఈ పాయింట్ గురించి మనకు లాస్ట్ క్లాస్లోనే ఐడియా వచ్చింది. ఇక్కడ ఇంకొక 2 టర్మ్స్, కొత్త టర్మ్స్ నేర్చుకునేవి ఏదంటే క్రెస్ట్ అండ్ ట్రఫ్. సో ఈ క్రెస్ట్ అంటే ఏంటి, ట్రఫ్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా మనం వేవ్ని ఎట్లా డ్రా చేస్తాం, ఇట్లా డ్రా చేస్తాం, రైట్? ఇక్కడ ఇది నార్మల్, ఇది నార్మల్. ఇక్కడ నుంచి వేవ్ పైకి వెళ్తుంది అండ్ కిందికి వస్తుంది, ఆర్ ఎల్స్ ఇక్కడ డెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడ మినిమం ఉంటుంది, రైట్? ఇక్కడ ఈ టాప్ మోస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం, క్రెస్ట్. ఓకే, ఇక్కడ ఈ బాటమ్ మోస్ట్ పాయింట్ పీక్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రఫ్ అని అంటాం. గాట్ ఇట్? సో ఇక్కడ కూడా అదే ఉంది, ద టాప్ మోస్ట్ పీక్ ఇన్ ద గ్రాఫ్ ఆఫ్ డెన్సిటీ వర్సెస్ పొజిషన్. ఇది ఇప్పుడు డెన్సిటీ వర్సెస్ పొజిషనే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్లో మీకు ఎట్లా కనిపిస్తుంది, వేవ్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా. ఎక్కడైతే టాప్ మోస్ట్ పీక్ ఉందో దాన్ని మనం క్రెస్ట్ అంటున్నాం అండ్ దీన్ని బాటమ్ మోస్ట్ పాయింట్ ఏమంటున్నాం, ట్రఫ్ అంటాం. గాట్ ఇట్? అండ్ ఇది కంప్లీట్గా మనకి ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేయడం మర్చిపోయాను. మనకి ఏదైనా ఒక సౌండ్ ప్రొడ్యూస్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అక్కడ ముందుకు వెళ్ళేది డిస్టర్బెన్స్ మాత్రమే, మాలిక్యూల్స్ కాదు. గాట్ ఇట్? మాలిక్యూల్స్ ఎయిర్ మాలిక్యూల్సో లేకపోతే ఆ ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన మాలిక్యూల్సో కావు, కేవలం ఆ డిస్టర్బెన్స్ మాత్రమే మూవ్ అవుతుంది. సో అది మూవ్ అవ్వడానికి దాని చుట్టూ ఉన్న మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, వైబ్రేట్ అవుతున్నాయి, ఆసిలేట్ అవుతున్నాయి. గాట్ ఇట్? నౌ ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ అన్ని తెలుసా, లైక్ క్రెస్ట్ అంటే ఏంటి, ట్రఫ్ అంటే ఏంటి అండ్ కంప్రెషన్, రేర్ ఫ్యాక్షన్, ఇది అయిపోయింది కదా. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్స్, ఐ మీన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ సౌండ్ వేవ్కి 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ అంటే ఏంటి, వేవ్ లెంత్ ఇక్కడ పేర్లోనే తెలిసిపోతుంది. లెంత్ అంటే అది ఒక డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఎక్కడ దేని డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, వేవ్ డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ వేవ్ లెంత్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం, లాంబ్డా అనే ఇట్లాంటి, ఇది ఒక గ్రీక్ లెటర్. ఓకే, దీంతో మనం ఇండికేట్ చేస్తాం. దీన్ని ఎట్లా స్పెల్ చేయొచ్చు అంటే లాంబ్డా. ఓకే, ఈ లెటర్ని ఇట్లా స్పెల్ చేస్తాం మనం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు, మరి వేవ్ లెంత్ అంటే, సో ఇది ఒక పాయింట్ అయితే క్లియర్, రైట్? వేవ్ లెంత్ అనేది ఒక డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఏ డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, మనం వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం, అందులోనూ ఏ వేవ్ అయినా కూడా మనం వేవ్ గురించి మాట్లాడుకున్నాం, దట్టు పర్టికులర్గా ఇక్కడ సౌండ్ వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ సౌండ్ వేవ్లో మనకి క్రెస్ట్ ఉంటుంది, ట్రఫ్ ఉంటుంది, రైట్? సో ఏదైనా 2 క్రెస్ట్ల మధ్య కానీ లేదంటే ఏదైనా 2 ట్రఫ్ల మధ్య కానీ ఉన్న డిస్టెన్స్ ఏమంటాం, వేవ్ లెంత్ అంటాం. అర్థం కాకపోతే ఒకసారి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వేవ్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది, రైట్? ఇది క్రియేట్ చేసిన డిస్టెన్స్ అంటే, ఇప్పుడు ఒక నిమిషం వేవ్ లెంత్ గురించి మాట్లాడుకునే ముందు, ఇది ఏ వేవ్, ట్రాన్స్వర్స్ వేవా లేకపోతే లాంగిట్యూడినల్ వేవా? ఒకసారి ఈ మూమెంట్ చూడండి, వేవ్ ఎనర్జీ ఎట్లా వెళ్తుంది, సౌండ్ అనేది ఈ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది. బట్ ఇందులో ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఎట్లా మూవ్ అవుతున్నాయి, పైకి కిందికి మూవ్ అవుతున్నాయి, రైట్? అంటే ఇప్పుడు ఈ 2 ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయి, 2 మోషన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్. ఇది పాయింట్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం వేవ్ లెంత్ గురించి మాట్లాడుకుందాం. వేవ్ లెంత్ అంటే ఏమనుకున్నాం, ఏదైనా 2 సక్సెసివ్ ట్రఫ్స్ మధ్య కానీ లేదంటే క్రెస్ట్ మధ్య కానీ ఉన్న డిస్టెన్స్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇది ట్రఫ్, ఓకే సారీ ఇది క్రెస్ట్ అండ్ ఇది ట్రఫ్, రైట్? సో ఈ 2 డిస్టెన్స్, ఈ
ఈ క్రెస్ట్ అండ్ ఈ క్రెస్ట్ ఇవి రెండు సక్సెసివ్ పక్క పక్కనే ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమంటున్నాం? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది క్రెస్ట్ ఇది క్రెస్ట్, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఇందాక ట్రాన్స్వర్స్ వేవ్ లోనే ఇట్లా ఉంటుందా అంటే మ్యామ్ కాదు. ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ కి కూడా ఇదే. లాంగిట్యూడినల్ వేవ్ లో క్రెస్ట్ ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అని అంటే ఎక్కడైతే మాక్సిమం డెన్సిటీ ఉంటుందో, ఎక్కడైతే మాక్సిమం ప్రెషర్ ఉంటుందో అక్కడ మనకి ఏమొస్తుంది? క్రెస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ మాలిక్యూల్స్ అని అనుకుంటే ఇక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంది, రైట్? సో ఈ డెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది క్రెస్ట్. ఇక్కడ డెన్సిటీ తక్కువగా ఉంది కాబట్టి ఈ ఏరియాలో మనకు వచ్చేది క్రెస్ట్, ఈ పోర్షన్ లో ట్రఫ్ వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ డెన్సిటీ ఎక్కువ ఉంది, సో క్రెస్ట్. ఇక్కడ మళ్ళీ డెన్సిటీ తక్కువ ఉంది అండ్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటి? ట్రఫ్, రైట్? సో ఇట్లా మనం క్రెస్ట్ అండ్ ట్రఫ్ ని డ్రా చేసినప్పుడు రెండు క్రెస్ట్ల మధ్య కానీ లేదంటే రెండు ట్రఫ్ల మధ్య కానీ ఉన్న డిస్టెన్స్ ని ఏమంటున్నాం? వేవ్ లెంత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇట్లా అయినా తీసుకోవచ్చు, లేదు రెండు క్రెస్ట్ ఫైన్. సో ఇది వేవ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రెస్ట్ ఏది? ట్రఫ్ ఏది? ఇది క్రెస్ట్, ఇది క్రెస్ట్ అండ్ ట్రఫ్, ఇది ట్రఫ్ అండ్ ఇక్కడ ఇది ట్రఫ్, రైట్? సో ఇప్పుడు ఏవైనా రెండు క్రెస్ట్ల మధ్య లేదంటే రెండు ట్రఫ్ల మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాం, రైట్? ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అనొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఒక ట్రఫ్ నుంచి రెండు సక్సెసివ్ ట్రఫ్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ నైనా మనం ఏమనొచ్చు? వేవ్ లెంత్ అనొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ వరకు కదా, ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఇక్కడ నుంచి ఇదంతా డిస్టెన్స్లో ఇక్కడ ఒక ఫుల్ వేవ్ వచ్చింది, రైట్? ఫుల్ వేవ్ వచ్చింది అండ్ రెండు హాఫ్ వేవ్స్ వచ్చినాయి, రైట్? అంటే రెండు ఒక సైకిల్స్, ఓకే, రెండు సైకిల్స్ అని అన్నప్పుడు ఇక్కడ ఇదంతే కదా, ఇది ఒక ఫుల్ వేవ్ ఇది ఒక ఫుల్ వేవ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని కూడా మనము ఏమనొచ్చు? వేవ్ లెంత్ అని అనొచ్చు. గాట్ ఇట్? ఒక క్రెస్ట్ అండ్ ఒక ట్రఫ్ని ట్రావెల్ చేసే డిస్టెన్స్ని కానీ లేదంటే రెండు క్రెస్ట్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ లేదంటే రెండు ట్రఫ్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏదైనా కానీ మనకి ఏమొస్తుంది? ఒక వేవ్ లెంత్ అంటాం. గాట్ ఇట్? ఈ వేవ్ లెంత్ అనేది మనకి పేర్లోనే లెంత్ అనే ఉంది అండ్ అఫ్ కోర్స్ మనం ఇక్కడ మెషర్ చేసేది డిస్టెన్స్ కాబట్టి దీని యూనిట్స్ ఏమవుతాయి? డిస్టెన్స్కి లెంత్కి యూనిట్సే అవుతాయి. దాట్ ఈస్ నథింగ్ బట్ మీటర్స్. గాట్ ఇట్? ఇది వేవ్ లెంత్ గురించి. సో నౌ వాట్ ఈస్ ద వేవ్ లెంత్? వేవ్ లెంత్ is the distance between two successive crests or troughs in the wave. Okay, now ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది వేవ్. నౌ సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ యాంప్లిట్యూడ్? టెల్ మీ. యాంప్లిట్యూడ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మాలిక్యూల్ అది సౌండ్ వైబ్రేట్ అయినప్పుడు, ఓకే, ఒక ఆబ్జెక్ట్ వైబ్రేట్ అయినప్పుడు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దాని చుట్టుపక్కల ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్ ఇది ఇట్లా ఇట్లా అయినా అవ్వచ్చు, లేదా మ్యాక్సిమం వైబ్రేషన్ అవుతుంది, ఓకే, మ్యాక్సిమం ఆసిలేట్ అవుతుంది, ఇది మినిమం ఆసిలేట్ అవుతుంది, రైట్? ఇక్కడ ఆసిలేట్ అయినప్పుడు మనకి ఏంటి? వేవ్ ఇట్లా వస్తుంది. అదే ఈ ఆసిలేషన్ చాలా తక్కువగా అవుతుంది. ఇక్కడ ఆసిలేట్ ఎక్కడ నుంచి ఇక్కడ పార్టికల్ ఓన్లీ ఇంతే డిస్టెన్స్ ఇటు ముందుకు వెళ్తుంది అండ్ ఇంతే డిస్టెన్స్ ఇటు వెనక్కి వస్తుంది. ఇది నార్మల్ పొజిషన్, దాని ఒరిజినల్ పొజిషన్ అనుకున్నప్పుడు ఓన్లీ ఇంత డిస్టెన్స్లో మాత్రమే ఇది ఆసిలేషన్స్ జరుపుతుంది. అప్పుడు వచ్చే మ్యాక్సిమం అండ్ క్రెస్ట్ అండ్ ట్రఫ్ ఇట్లా వస్తాయి, రైట్? ఇక్కడ మాలిక్యూల్ ఎట్లా మూవ్ అవుతుంది? ఇది ఒరిజినల్ పొజిషన్ అయితే ఇది ఇంత ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఇంత వెనక్కి వస్తుంది. ఇక్కడ ఇంత డిస్టెన్స్ ఇది ఆసిలేట్ చేస్తుంది, రైట్? సో మనకి యాంప్లిట్యూడ్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ద మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది మాలిక్యూల్, ఓకే, ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్ అంటాం. అంటే ఇది నార్మల్ డిస్టెన్స్, ఇది నార్మల్ పొజిషన్ నుంచి ఎంత అయితే ముందుకే కానీ వెనక్కే కానీ ఎంత అయితే డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేస్తుందో ఆసిలేట్ చేయడానికి, ఆ డిస్టెన్స్ మనం ఏమంటున్నాం? యాంప్లిట్యూడ్ అంటాం. అదే గ్రాఫ్లో మనం ఇండికేట్ చేయాలి అని అనుకుంటే, రైట్, ఇక్కడ మనం వేవ్ని ఎట్లా ఇండికేట్ ఇట్లా రాస్తాం కదా. సో ఇక్కడ మీన్ ఏది? నార్మల్ ఏది? ఇది దాని నార్మల్, ఓకే, ఇది మ్యాక్సిమం,
అండ్ ఇది మినిమం. మినిమం అంటే ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇటు ముందుకు వెళ్ళినప్పుడు పాజిటివ్ వస్తుంది అండ్ ఇటు వెనక్కి వెళ్ళినప్పుడు కిందికి వచ్చింది, అంటే సేమ్ డిస్టెన్సే ఉంటుంది కదా రెండింటికి. ఇక్కడ మీన్ నుంచి అంటే దాని నార్మల్ పొజిషన్ నుంచి ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ ఇది వైబ్రేట్ అయింది లేదంటే ఆసిలేట్ అయింది అనేది యాంప్లిట్యూడ్, రైట్? సో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ యాంప్లిట్యూడ్ అవుతుంది. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంది చెప్పండి? సో ఇక్కడ మీరు చూడొచ్చు దీని హైట్ ఎంత ఉంది. ఇది ఒక నార్మల్ అనుకుందాం, ఒక నార్మల్ని డ్రా చేద్దాం. సో ఇది దీనికి నార్మల్ అండ్ ఇది దీనికి నార్మల్. సో ఇక్కడ నార్మల్ నుంచి ఇది మ్యాక్సిమం హైట్ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ నార్మల్ నుంచి ఉన్న మ్యాక్సిమం హైట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంది, దీనికి మినిమం యాంప్లిట్యూడ్ ఉంది. గాట్ ఇట్? అండ్ ఈ మ్యాగ్నిట్యూడ్ని ఈ యాంప్లిట్యూడ్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం? లెటర్ ఏ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ మెజర్ చేసేది ఏంటి? డిస్టెన్స్, రైట్? సో యాంప్లిట్యూడ్కి కూడా యూనిట్స్ ఏమవుతాయి? మీటర్స్. ఫైన్, మీటర్స్, సెంటీమీటర్స్ ఇట్లా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం యాంప్లిట్యూడ్ని ఓన్లీ డిస్టెన్స్ లాగానే కాకుండా అది ప్రెషర్తోని అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ కానీ ఆర్ ఎల్స్ డెన్సిటీ అండ్ డిస్టెన్స్, ఈ 3 టర్మ్స్లో మనం దీన్ని ఇండికేట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ డెన్సిటీ నుంచి ఒక వేవ్ని ట్రావెల్ చేసాం, రైట్? వేవ్ని డ్రా చేసాం. ఇక్కడ ఎక్కడైతే మ్యాక్సిమం డెన్సిటీ ఉందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాలిక్యూలే తీసుకోండి. మాలిక్యూల్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వైబ్రేట్ అవుతుంది, రైట్? ఇక్కడ వైబ్రేట్ అయినప్పుడు ఎక్కడైతే మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుందో, ఇది మ్యాక్సిమం డెన్సిటీ క్రియేట్ చేయడానికి ఇది ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం? యాంప్లిట్యూడ్ అంటున్నాం, రైట్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ ఆర్ ఎల్స్ ఇక్కడ డెన్సిటీ, ప్రెషర్ అండ్ ద డిస్ప్లేస్మెంట్, ఈ 3 టర్మ్స్లో మనం ఇండికేట్ చేయొచ్చు. బట్ మరి యూనిట్స్ ఎట్లా? సరే నేను ఇక్కడ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ ఎట్లా చెప్పానంటే ఇక్కడ నేను డిస్టెన్స్ని ఇక్కడ నార్మల్ నుంచి మ్యాక్సిమం డిస్టెన్స్ ఇది ఎంత ట్రావెల్ చేసింది కాబట్టి దానికి మీటర్స్ అని ఇచ్చాను. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ డెన్సిటీ అయితే, డెన్సిటీ అయినప్పుడు దాని యూనిట్స్ ఏమవుతాయి? డెన్సిటీకి యూనిట్స్ ఏంటి? గ్రామ్ పర్. మనం జనరల్గా డెన్సిటీని ఎట్లా మెజర్ చేస్తాం? డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ పర్ వాల్యూమ్ కదా. ఓకే, మాస్ అంటే గ్రామ్, పర్ వాల్యూమ్ అంటే సెంటీమీటర్ క్యూబ్. లేదు సిజిఎస్లో కాదు, మనకి ఎంకేఎస్లో కావాలి, ఎస్ఐ యూనిట్లో కావాలి అని అనుకుంటే మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? గ్రామ్ అంటే కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇవి డెన్సిటీలో మనం ఒకవేళ యాంప్లిట్యూడ్ని డెన్సిటీలో డిస్క్రైబ్ చేసినట్లయితే దానికి యూనిట్స్. అదే నేను ఇప్పుడు డెన్సిటీ కాకుండా ఇంకా ఏమని చెప్పాను? మనం ప్రెషర్లో కూడా మనం ఇండికేట్ చేయొచ్చు అని అన్నాను కదా. సో ప్రెషర్ అయితే ప్రెషర్కి యూనిట్స్ ఏంటి? పాస్కల్. ఓకే, ఇట్లా మనం డిస్క్రైబ్ దేన్ని బేస్ చేసుకొని మనం యాంప్లిట్యూడ్ని డిస్క్రైబ్ చేస్తున్నామో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని యూనిట్స్లోనే మనం యాంప్లిట్యూడ్ని కూడా ఇండికేట్ చేయొచ్చు. గాట్ ఇట్? సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ అంటే అర్థమైంది కదా, ద మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద మ్యాక్సిమం డిస్టర్బెన్స్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద మీడియం ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ది మీన్ పొజిషన్. ఇప్పుడు ఇక్కడ ఇది మీన్ పొజిషన్ అయితే ఇటైనా కావచ్చు ఇటైనా కావచ్చు, ఎటైనా కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా. ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. అండ్ ఇక్కడ డిస్టెన్స్ అని మెషర్ చేస్తున్నాం కాబట్టి దీని యూనిట్స్ ఏమవుతాయి? మీటర్. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఇక్కడ సాల్వ్ చేసే వాటిలో మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్నే యూస్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ అ డిస్టెన్స్, మన డిస్టెన్స్లో ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ డిస్టెన్సే కాకుండా అండ్ డెన్సిటీ అండ్ ప్రెషర్లో కూడా మనం దీన్ని ఇండికేట్ చేయొచ్చు. గాట్ ఇట్? నా ఇప్పుడు 2 అయిపోయినాయి. ఏం డిస్కస్ చేస్తాం? ఒకటి వేవ్ లెంత్, ఇంకొకటి యాంప్లిట్యూడ్ అయింది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ని ఎట్లా ఇండికేట్ చేయొచ్చు మనం? టైం పీరియడ్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక పని చేయడానికి పట్టే టైంని టైం పీరియడ్ అని అంటాం, రైట్? అంటే ఇక్కడ టైం పీరియడ్ ఏంటి? మనకి వేవ్ ఒక యూనిట్ టైంలో ద టైమ్ టేకెన్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్, అంటే ఒక ఆసిలేషన్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్ని టైం పీరియడ్ అని అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేవ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఇటు ముందుకెళ్ళి మళ్ళీ ఇటు వెనక్కి రావాలి, మళ్ళీ ఇటు రావాలి, రైట్? ఇది ఒక ఆసిలేషన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండులం కనుక తీసుకుంటే
సింపుల్ పెండ్యులంలో లేదంటే మన క్లాక్లో ఇట్లా ఒక పెండ్యులం ఉంటుంది రైట్. సో ఇది దాని నార్మల్ పొజిషన్. కానీ మనం ఒక ఆసిలేట్ చేసింది అని ఎప్పుడు అనుకుంటాం, ఇది ఇక్కడ వరకు, ఇది మ్యాక్సిమం డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ ఇటువైపు కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసి మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చినప్పుడు అది ఒక ఆసిలేట్ చేసింది, ఒక ఆసిలేషన్ అయింది అని అనుకుంటాం రైట్. ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి సేమ్ డిస్టెన్స్ మళ్ళీ ఇక్కడికి నార్మల్ పొజిషన్కి వచ్చే టైం పీరియడ్ని 1 సెకండ్ అనుకుంటాం. ఐ మీన్ 1 సెకండ్ కాదు, ఒక టైం పీరియడ్ అని అనుకుంటున్నాం, టైం పీరియడ్గా డిస్క్రైబ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆసిలేషన్ కూడా అంతే, ఇది దాని మీన్ పొజిషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మాలిక్యూల్కి ఉన్న మీన్ పొజిషన్. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఇటువైపు ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దెన్ అగైన్ ఇక్కడి నుంచి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చే ఈ టైంని ఒక ఆసిలేట్ చేయడానికి ఎంతైతే టైం పడుతుందో దాన్ని టైం పీరియడ్ ఆఫ్ ది వేవ్ అని అంటున్నాం. గాట్ ఇట్? ఆసిలేషన్ అంటే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా, మనం దేన్ని ఆసిలేషన్ అని అనుకుంటాం? కంప్లీట్ దాని నార్మల్ పొజిషన్ నుంచి మళ్ళీ అది నార్మల్ పొజిషన్కి వచ్చే టైంని, అంటే మ్యామ్ మీరు అనొచ్చు, మ్యామ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు నార్మల్ పొజిషన్కి వస్తుంది కదా అని అంటే లేదు, ఒక రిపీటెడ్ మోషన్ అనేది కావాలి మనకి. ఇక్కడ మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మోషన్ చేయట్లేదు కదా, మళ్ళీ ఇటువైపు వెళ్ళి ఇటు వస్తుంది. సో ఇది కంప్లీట్ ఒక ఆసిలేషన్ రైట్. సో ఇక్కడ మన టైం పీరియడ్ని ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు? టైం taken to complete one oscillation of density of the medium is known as time period of the wave. ఇక్కడ మనం ముందు నుంచి టైం పీరియడ్కి యూనిట్స్ మనందరికీ తెలుసు ఏంటవి. ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్లోనైనా అది సిజిఎస్ఏ కానీ లేకపోతే ఎస్ఐ యూనిటే కానీ యూనిట్స్ ఏంటి? సెకండ్స్ రైట్. ఇక్కడ ఇంకొక రిలేటెడ్ టర్మ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్కి రిలేటెడ్గా ఇంకొక టర్మ్ ఉంటుంది, దాట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి? రిలేషన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం రైట్. సో ఇప్పుడు మనకి ఒక యూనిట్ టైంలో ఎన్నైతే ఆసిలేషన్స్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ టైంలో అంటే ఒక 1 సెకండ్లో ఈ పార్టికల్ అనేది ఒక 10 ఆసిలేషన్స్ చేసింది. ఓకే, 10 ఆసిలేషన్స్ లేదంటే 10 సైకిల్స్, 10 ఆసిలేషన్స్ ఇన్ యూనిట్ టైం 1 సెకండ్. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీని మనం ఒక టర్మ్తో ఒక లెటర్తో చూపించవచ్చు, దాట్ ఈస్ ఇండికేట్ చేయొచ్చు, దాట్ ఈస్ నథింగ్ బట్ ఇది. ఓకే, దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయొచ్చు అంటే న్యూ. దీన్ని స్పెల్ చేసేది విధానం ఇది అండ్ దీన్ని ఇండికేట్ చేసే రాసే విధానం ఇది. ఓకే, దీన్ని న్యూ అని పిలుస్తాం అండ్ టైం పీరియడ్ని అఫ్ కోర్స్ మనం టీతోనే చూపిస్తాం. ఇక్కడ దీనికి యూనిట్స్ ఏంటి? టైం పీరియడ్కి సెకండ్స్ యూనిట్స్ అండ్ హెడ్స్ అని. ఓకే, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? హెర్ట్జ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆసిలేషన్స్ చేసింది పర్ 1 సెకండ్ కదా, ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది అని అంటే 10 హెర్ట్జ్. గాట్ ఇట్? ఇక్కడ టైం పీరియడ్కి అండ్ ఫ్రీక్వెన్సీకి ఒక రిలేషన్ ఉందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి 10 హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైం కదా. అంటే హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్స్ టు సైకిల్స్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ బై వాట్? యూనిట్ టైం. సో ఇక్కడ ఇది ఫ్రీక్వెన్సీ అండ్ ఇది టైం, ఇవి రెండు ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఓకే, సో ఇదేన్ని మనం ఇంకేమని రాయొచ్చు అంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/న్యూ సింపుల్గా. ఓకే, సో టైంకి అండ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఇది. గాట్ ఇట్? అండ్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే చాలా ఇది హెర్ట్జ్ అనేది ఓన్లీ చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ యూనిట్ని ఇండికేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఎనర్జీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నగానే వెంపటే మీకు వాయిస్ వినిపిస్తుంది రైట్. స్పాట్లో నేను ఏమేమి మాట్లాడుతున్నానో అవన్నీ మీకు వినిపిస్తున్నాయి అంటే ఇక్కడ మధ్యలో ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఎంత స్పీడ్గా ఆసిలేట్ అయితే అది ఒక్కొక్క వైబ్రేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ చేస్తుంది కాబట్టి వాటిని మనం ఎట్లా ఇండికేట్ చేస్తాం? కిలో హెర్ట్జ్. కిలో హెర్ట్జ్ అంటే 10 to the power of 3 హెర్ట్జ్. ఫైన్. లేదంటే మెగా హెర్ట్జ్. ఫైన్, అంటే 10 to the power of 6 హెర్ట్జ్. లేదు అని అంటే గిగా హెర్ట్జ్. గిగా హెర్ట్జ్ని 10 to the power of 9 హెర్ట్జ్ ఇట్లా ఇండికేట్ చేస్తాం రైట్. రేపు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు
10 మెగా హెర్ట్స్ అని ఇచ్చారనుకోండి, 10 into 10⁶ హెర్ట్స్ అని రాయాలి. ఓకే, హెర్ట్స్లోకి మీరు ఒకవేళ కన్వర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు. కిలో అంటే 10⁻3, మెగా అంటే 10⁻6 అండ్ గిగా అంటే 10⁻9. గాట్ ఇట్. సో ఇది మ్యాక్సిమం మనకి ఒక సౌండ్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు దానికి ఉండే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ చేస్తుంది కాబట్టి వాటిని మనం ఇట్లా ఇండికేట్ చేస్తాం. దట్ అ స్మాల్ యూనిట్ ఏంటంటే హెర్ట్స్. గాట్ ఇట్. సో నౌ వాట్ ఈస్ టైమ్ పీరియడ్ అండ్ హెర్ట్స్, ఐ మీన్ ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ అంటే ఇక్కడ ఈ రెండింటికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. టైం పీరియడ్ అంటే టైం టేకెన్ టు కంప్లీట్ వన్ కంప్లీట్ ఆసిలేషన్. ఒక కంప్లీట్ ఆసిలేషన్ కి పట్టే టైం ని మనం టైం పీరియడ్ అని అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే ఒక యూనిట్ టైంలో మనం ఎన్ని ఆసిలేషన్స్ అంటే ఆ మాలిక్యూల్ ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుంది అనేది ఫ్రీక్వెన్సీ. గాట్ ఇట్. సో నెక్స్ట్ క్విజెస్ ఉన్నాయి, క్విజ్లో మనం ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇప్పుడే విన్నారు కాబట్టి. నా ఈ 3 అయిపోయినాయి ఇప్పటి వరకు. వేవ్ లెంత్, యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఇవి అయిపోయినాయి కదా. ద లాస్ట్ వన్ ఈస్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ గురించి పక్కన పెడితే మనం ఆల్రెడీ ఫస్ట్ 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఇట్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్, అక్కడ స్పీడ్ గురించి అండ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసాం కదా. దేర్ వాట్ ఈస్ స్పీడ్? స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం, రైట్? ఇక్కడ మనం డిస్కస్ చేసేది దేని స్పీడ్ని డిస్కస్ చేస్తున్నాం? వేవ్ స్పీడ్ని కదా. ఎంత ఆ వేవ్లో పార్టికల్స్ అన్ని ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నాయి అనేది కదా విషయం. ఇక్కడ డిస్టెన్స్ అని అంటే మళ్ళీ అక్కడ కూడా మనం డిస్కస్ చేసేది ఏంటి? డిస్టెన్స్ ఆఫ్ ది వేవ్, అంటే మాలిక్యూల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాయి అనేది. గాట్ ఇట్. ఇక్కడ మనం అవి మోషన్లో నార్మల్గా మన ఒక ఆబ్జెక్ట్ ఎంత మూవ్ అవుతుంది, లేదంటే ఒక వెహికల్ ఎంత మూవ్ అవుతుంది, మనం ఎంత స్పీడ్తో నడుస్తున్నాం, అవన్నీ మోషన్లో అక్కడ డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ మనము స్పీడ్ అన్నా డిస్టెన్స్ అన్నా దేనికి సంబంధించింది? వేవ్కి సంబంధించింది అయి ఉంటుంది. సో ఇక్కడ సేమ్ స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ అండ్ టైం కదా. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది వేవ్ని ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు అని అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ స్పీడ్ ఆఫ్ దిస్ సౌండ్. స్పీడ్ని మనం ఎట్లా ఇండికేట్ చేస్తాం? ఇక్కడ కూడా సేమ్ వీతోనే ఇండికేట్ చేస్తాం స్పీడ్ని, రైట్? ఇక్కడ ఏమంటున్నారు? డిస్టెన్స్ బై టైం, రైట్? సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ అంటే ఇందాకే మనం ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్లో చూసాం, వేవ్ లెంత్, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వేవ్ లెంత్. అండ్ టైం పీరియడ్, టైమ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈజ్ నథింగ్ బట్ టీ కదా. అండ్ ఇక్కడ నేను వేవ్ లెంత్ని v ఈక్వల్స్ టు λ/t ఇట్లా రాసే బదులు ఇంకొక రిలేషన్ ఏంటి? 1/t అంటే ఇందాకే చూసాం ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ 1/, టైం పీరియడ్, లేదంటే టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ 1/ఫ్రీక్వెన్సీ కదా. ఇక్కడ నేను 1/t ప్లేస్లో ఫ్రీక్వెన్సీని రాస్తున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు? నేను λ × 1/t అని రాయొచ్చు కదా. సో హియర్ 1/t ఈజ్ నథింగ్ బట్ న్యూ. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నాకేమొచ్చింది? v ఈజ్ నథింగ్ బట్ λ × న్యూ, రైట్? ఇక్కడ టర్మ్స్ ఏంటి? కొన్నిసార్లు ఏమడుగుతారంటే ఈ రిలేషన్ ఇచ్చి రిలేషన్ని రాసి వెలాసిటీ, ఐ మీన్ స్పీడ్, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఈ మూడింటికి వెలాసిటీస్ ఐ మీన్ రిలేషన్ రాయమని అంటారు. లేదు ఇక్కడ ఉన్న వాటిలలో టర్మ్స్ని డిస్క్రైబ్ చేయమని అడుగుతారు. సో v ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ అండ్ v అంటే ఐ మీన్ λ అంటే వేవ్ లెంత్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. గాట్ ఇట్. ఇది రిలేషన్ బిట్వీన్ స్పీడ్, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. గాట్ ఇట్. అదే టైం పీరియడ్ అంటే మనం ఇది రాయొచ్చు, ఇది టైం పీరియడ్. ఓకే. అండ్ యూనిట్స్ ఏమవుతాయి? స్పీడ్ అంటే ఇక్కడ డిస్టెన్స్ బై టైం అని అన్నారు కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ కొత్తగా ఇంకెక్కడ నుంచైనా కొత్త యూనిట్స్ వస్తాయా? సో స్పీడ్కి ఉండే యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్, లేదు అని అంటే సెంటీమీటర్ పర్ సెకండ్, ఇట్లా. గాట్ ఇట్. సో ఇది 4th క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది వేవ్, దాట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ది వేవ్. సో ఇప్పటి వరకు 4 డిస్కస్ చేసాం. వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్, దెన్ యాంప్లిట్యూడ్, నౌ స్పీడ్ ఆఫ్ ది వేవ్ అయిపోయిందిగా. నౌ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి రిలేషన్ ఉంది స్పీడ్కి అండ్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, సో దట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా. ఫస్ట్, ద డయాగ్రామ్ షోస్ ద సెక్షన్ ఆఫ్ వేవ్ ఫార్మ్ ఇన్ అ స్ట్రింగ్. The number of numbers in the diagram shows the distances in centimeter.
the speed of travel of the wave is 800 meter per second. Then ఇక్కడ మనకి ఒక క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ ఇచ్చారు అండ్ ఆ గ్రాఫ్లో ఈ హారిజంటల్ వాల్యూస్ అన్ని కూడా డిస్టెన్స్ అండ్ ఇవన్నీ కూడా డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించిన వాల్యూస్ ఇచ్చారు. మనల్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటంటే వేవ్ లెంత్, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటారు. అండ్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఒక ఇచ్చిన క్లూ ఏంటంటే వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ 800 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనల్ని వేవ్ లెంత్ అడుగుతున్నారు. ఫస్ట్ వేవ్ లెంత్ ట్రై చేద్దాం. వాట్ ఈస్ వేవ్ లెంత్? ఒకసారి డయాగ్రామ్ చూసి ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. వేవ్ లెంత్ ఎంత ఉంటుంది చెప్పండి. ఓకే, ఎస్ ఇట్ ఈస్ విజిబుల్ రైట్. ఓకే, మేబీ వాల్యూస్ తెలియకపోతే చెప్తాను. ఇది 5, 10, 15, 20, 25 రైట్. వేవ్ లెంత్ అంటే ఏంటి? ఒక క్రెస్ట్కి ఇంకొక క్రెస్ట్కి మధ్యలో డిస్టెన్స్, లేదంటే ఒక ట్రఫ్కి ఇంకొక ట్రఫ్కి మధ్యలో డిస్టెన్స్ కదా. సో ఇది క్రెస్ట్ రైట్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏంటి? ఇది 10 ఉంది, 10 సెంటీమీటర్స్ అండ్ ఇది ఎక్కడ ఉంది? 30 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? 20 సెంటీమీటర్ రైట్. సో లాంబ్డా ఇస్ నథింగ్ బట్ 20 సెంటీమీటర్. ఇది అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అడుగుతున్నారు. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? the maximum distance traveled from its mean position right. ఏమవుతుంది అది? ఇక్కడ ఇది మీన్, ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏంటి అని అంటే 4, ఇది 0. సో 0 - 4 అంటే ఇది 4 సెంటీమీటర్స్లో ఇచ్చారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 సెంటీమీటర్స్. ఇంకొకటి ఫ్రీక్వెన్సీ అని అడిగారు. ఇక్కడ పాయింట్ అంతా ఇక్కడ ఉంది. ఫ్రీక్వెన్సీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫ్రీక్వెన్సీ అండ్ ఇక్కడ మనకి క్వశ్చన్లో వెలాసిటీ కూడా ఇచ్చారు అండ్ లాంబ్డా కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈజ్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ? ఎస్, న్యూ ఈజ్ ఈక్వల్స్ టు, సరే వి ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ న్యూ కదా. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫ్రీక్వెన్సీ, మూడిట్ల ఫ్రీక్వెన్సీ ఏది? న్యూ. సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై వి. సో లాంబ్డా ఏంటి? 20 సెంటీమీటర్ బై ఇంకా ఇక్కడ మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్స్లో రాద్దాం. సో 20 సెంటీమీటర్ అంటే మనం ఏమని రాయొచ్చు? ఇంకా సారీ, ఇక్కడ న్యూ ఇస్ ఈక్వల్స్ టు వి బై లాంబ్డా. ఓకే, వి ఇస్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ న్యూ. సో న్యూ ఇస్ ఈక్వల్స్ టు వి బై లాంబ్డా అంటే వెలాసిటీ బై వేవ్ లెంత్. సో వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ 800 మీటర్ పర్ సెకండ్. దెన్ లాంబ్డా ఈజ్ 20 సెంటీమీటర్స్ కదా. ఈ సెంటీమీటర్స్ని మనం ఏమని రాయొచ్చు? ఇంటూ 10⁻² మీటర్స్ అని రాయొచ్చా? అఫ్ కోర్స్. సో 20 into 10⁻² meters. So meters get cancelled. 0 to 40. Okay, 40 into 10⁻². ఇక్కడ డినామినేటర్లో -2 ఉంది. సో పైకి తీసుకొస్తే +2 అవుతుంది అంతే కదా. పవర్ సైన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఈజ్ మన ఫ్రీక్వెన్సీ కదా, హర్ట్జ్. ఇది ఓకే. ఒక గ్రాఫ్ ఇస్తే దాని నుంచి మనం ఇవన్నిటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్. నౌ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇది డైరెక్ట్గా ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ది వేవ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో ఇక్కడ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఇక్కడ ఇది డిస్టెన్స్ అండ్ టైం. సో వెలాసిటీ కావాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ స్పీడ్. వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఫస్ట్ గ్రాఫ్ నుంచి డిస్టెన్స్ ఇవి ఫైండ్ అవుట్ చేయొచ్చో లేదో చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి? వేవ్ లెంత్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇది క్రెస్ట్, ఇది క్రెస్ట్, లేదంటే ఇది ట్రఫ్ కదా. ఇక్కడ ఇదేంటి? ఇది 1 ఓకే, ఇది 1 దగ్గర ఉంది అండ్ ఇది సారీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 2.5 మీటర్స్. సో 2.5 మీటర్స్ బై
టైం, ఇక్కడ టైం 0 సెకండ్, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్ ఇట్లా ఉన్నాయి కదా. మనకి టైం పీరియడ్ డెఫినేషన్ ఏంటి? టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్, రైట్? వన్ ఫుల్ ఆసిలేషన్ అంటే ఇక్కడ నుంచి మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి వన్ ఫుల్ ఆసిలేషన్ అని అంటాం. ఇంత ట్రావెల్ చేయడానికి దీనికి ఎంత టైం పట్టింది? ఇది 0 సెకండ్, 1 సెకండ్, 2 సెకండ్స్ టైం పట్టింది. సో ఇట్ ఈస్ 2 సెకండ్స్. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనకి? డిస్టెన్స్ బై టైం 1.25 మీటర్ పర్ సెకండ్. ఇజ్ ఇట్? ఇప్పుడు ఇదేంటి? వెలాసిటీ ఆఫ్ దిస్ వేవ్. గాట్ ఇట్? ఇప్పుడు డయాగ్రామ్ చూసి వాల్యూస్ని మనం తీసుకొని ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే కదా. నౌ నెక్స్ట్, a TV station transmits wave of frequency. నేను ఇందాక చెప్పాను కదా మెగా హెర్ట్జ్, కిలో హెర్ట్జ్ అని వస్తాయని. ఎస్, సో ఇక్కడ రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు మనకి ఇట్లాంటి యూనిట్స్లలో ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, దాట్ ఈస్ నథింగ్ బట్ 200 మెగా హెర్ట్జ్. సో మెగా హెర్ట్జ్ని మనం హెర్ట్జ్లలోకి కన్వర్ట్ చేసుకుంటే కనుక 200 ఇంటూ 10 to the power of మెగా అంటే 3 హెర్ట్జ్, రైట్? నౌ క్యాల్కులేట్ ద వేవ్ ఆఫ్ ది wavelength of the wave if their speed is. సో స్పీడ్ ఎంత అని అంటున్నారు? స్పీడ్ అంటే v is equals to 3 into 10 to the power of 8 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ లాంబ్డా వేవ్ లెంత్ అని అడుగుతున్నారు. ఓకే, హౌ కెన్ వి ఫైండ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ లెంత్కి ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి? v is equals to లాంబ్డా ఇంటూ న్యూ కదా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లాంబ్డా అయినప్పుడు వెలాసిటీ బై ఫ్రీక్వెన్సీ. వెలాసిటీ ఎంత? వెలాసిటీ మనకి ఇచ్చింది 3 into 10 to the power of 8 మీటర్ పర్ సెకండ్. ఓకే, అండ్ దెన్ ఫ్రీక్వెన్సీ ఎంత? 200 into 10 to the power of how much? 3 హెర్ట్జ్, రైట్? ఇక్కడ 200 అంటే ఇక్కడ నేను ఇది ఏమని రాయొచ్చు? ఇది 100, 2 into 100 అండ్ ఇది 1.5. గాట్ ఇట్? సో 1.5 into 10 to the power of ఇక్కడ 8, ఇక్కడ ఇది 2 అండ్ ఇది 3 ఏమవుతుంది? 8 minus 5. సో దాట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా is equals to 1.5 into 10 to the power of 8 minus 5 అంటే 3 మీటర్స్. ఓకే, మనం ఇదంతా మీటర్స్ అండ్ హెర్ట్జ్లలో ఉంది కాబట్టి దాట్ ఈస్ నథింగ్ బట్ ఇంత. గాట్ ఇట్? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ కాదు, క్విజ్. ఇక ఇక్కడ నుంచి మీరు చేయాలి. ఓకే, సో క్వశ్చన్ చదవండి అండ్ దెన్ వీడియో పాజ్ చేసి ఆన్సర్ చెప్పి దాని తర్వాత కంటిన్యూ చేయండి. సో దట్ యూ విల్ గెట్ టు నో హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, ఈ వీడియో వరకు. ఫస్ట్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఇస్ 380 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఫార్ములా ప్రాబ్లమ్ ఇచ్చినట్టున్నారు. లెట్స్ ట్రై టు రైట్ ది వాల్యూస్. సో స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఎంత ఇచ్చారు? 380 మీటర్ పర్ సెకండ్. అండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చారు, దాట్ ఈస్ నథింగ్ బట్ 1900 హెర్ట్జ్. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఇక్కడ వేవ్ లెంత్ అడిగారు. వేవ్ లెంత్కి అండ్ వీరన్నిటికీ ఉన్న ఒక రిలేషన్ ఏంటి మనకి ఇందాకే తెలుసు, చాలాసార్లు ఇదే వీడియోలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా ఇంటూ న్యూ, రైట్? మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వేవ్ లెంత్ అన్నప్పుడు v బై న్యూ. వీకి న్యూకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, వీకి డైరెక్ట్గా ఉంటుంది అండ్ ఇది కొంచెం ఇట్లా కర్వ్ లాగా వస్తుంది. అండ్ v ఎంత? 380 మీటర్ పర్ సెకండ్. అండ్ ఇదేంటి? న్యూ 1900, రైట్? ఈ జీరో విల్ గెట్ క్యాన్సిల్. 38 ones and 38 5s మనకు వచ్చింది 1/5 మీటర్స్. సో దీన్ని మనం ఇంకేమని రాయొచ్చు? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అంటే 0.2 మీటర్స్. ఇంతే. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ ఆఫ్ యూ డన్ రైట్? నెక్స్ట్ వన్, డాష్ ఈస్ ది నంబర్ ఆఫ్ సైకిల్స్ మేడ్ బై అ సరౌండింగ్ బాడీ పర్ యూనిట్ టైం. సో వీటిలలో ఇది ఏ క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది? ఏ క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది? నంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనొచ్చు కదా. నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ టైం, పర్ యూనిట్ టైం అంటున్నారు. ఓకే, యూనిట్ టైం ఈజ్ నథింగ్ బట్ frequency, right? Option B is the right one.
నెక్స్ట్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఇండికేట్స్. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ఒక సౌండ్ వేవ్కి ఫస్ట్ ఇది నార్మల్ దాని మీన్ పొజిషన్, అండ్ ఇక్కడ మనం వేవ్ ఇట్లా ట్రావెల్ చేస్తుందని అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దాని మీన్ పొజిషన్ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా మ్యాక్సిమం బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, అంతే తేడా. ఓకే, ఇక్కడ ఈ ఎంత డిస్టెన్స్ మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దాన్ని మనం ఏమంటున్నాం? యాంప్లిట్యూడ్ అని అంటాం. ఇది మనకి ఇందాక చదువుకున్న విషయం. ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ చూసి ఇందులో ఏది కరెక్టో అప్పుడు చూద్దాం. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్ కాదు, అది వెలాసిటీ అవుతుంది. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 వైబ్రేటింగ్ పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్ ఫేస్ కాదు. అండ్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అ కంప్రెషన్ అండ్ ద అడ్జసెంట్ రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ కాదు. దెన్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్, ఓకే, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఇన్ ఈదర్ సైడ్ ఆఫ్ ది మీన్ పొజిషన్. అంతే కదా, ఇప్పుడు మనం నేర్చుకున్న దానికి ఈ స్టేట్మెంట్ సూట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్ ఈస్. వేవ్ లెంత్కి యూనిట్స్ ఏంటి? వేవ్ లెంత్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది క్రెస్ట్, ఇది క్రెస్ట్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమనుకుంటున్నాం? వేవ్ లెంత్ అంటున్నాం కదా. వేవ్ లెంత్ పేరులోనూ లెంత్ ఉంది, అండ్ మనం ఇక్కడ మెషర్ చేసేది కూడా డిస్టెన్స్. సో ఈ రెండింటికి యూనిట్స్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ మీటర్. పర్ మీటర్ స్క్వేర్, పర్ సెంటీమీటర్ ఇవన్నీ కాదు, డైరెక్ట్ మీటర్స్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద కర్వ్ హాఫ్ ద వేవ్ లెంత్ ఈస్. సో హాఫ్ ద వేవ్ లెంత్ ఏది అవుతుంది అని అడుగుతున్నారు. ఇది కంప్లీట్ ఒక ఫుల్ వేవ్, రైట్? హాఫ్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి, గాట్ ఇట్? లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఫస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఏబి. ఏబి అనేది హాఫ్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఇది అండ్ ఇప్పుడు చూడండి, ఇందులో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్గా ఎంత, ఒక ఫుల్ వేవ్ అని అనుకుంటే, సో ఇది ఏమవుతుంది? హాఫ్ అవుతుంది, ఇది క్వార్టర్ అవుతుంది. సో ఏబి ఈస్ 1/4 ఆఫ్ ది వేవ్. అండ్ బిడి, రైట్? బిడి, ఎస్, ఇది ఒక క్వార్టర్, ఇది ఒక క్వార్టర్. సో ఇవి రెండు కలిపి ఇవన్నీ ఒక్కొక్క పోర్షన్ ఎంత ఇండికేట్ చేస్తాయంటే, ఇది λ/4, ఇది λ/4, ఈ పోర్షన్ λ/4, అండ్ ఇది λ/4. ఇక్కడ ఈ రెండు ఎంత? λ/4 ప్లస్ λ/4, λ/2, హాఫ్. సో ఎస్, ఇట్ ఈస్ హాఫ్, λ/2. నౌ నెక్స్ట్ డిఈ. డిఈ ఎంత? ఈ రెండింటికి మధ్యలో ఇది హాఫ్ పోర్షన్ ఎంత? λ/4 ఇది కూడా. అండ్ ఏఈ, ఏ నుంచి ఈ వరకు ఎంత? కంప్లీట్, ఇది హాఫ్ అండ్ ఇది హాఫ్ ఫుల్. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? హాఫ్ ద వేవ్ లెంత్, రైట్? వేవ్ అంటే ఇది, వేవ్ లెంత్ అంటే ఇది, దీంట్లో హాఫ్ ఏది ఉంది? బిడి. గాట్ ఇట్? సో డయాగ్రామ్ ఇచ్చి కూడా, ఒక వేవ్ ఇచ్చి కూడా దాని నుంచి ఏదైనా అడగొచ్చు, వేవ్ లెంతే కానీ టైం పీరియడే కానీ, రైట్? సో మీరు ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ కరెక్ట్గా అర్థమవుతాయి, ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. గాట్ ఇట్? నౌ ఇట్స్ టైమ్ ఫర్ సమరీ. సో సమరీలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ నుంచి. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ is nothing but wave length. ఓకే, సో వేవ్ లెంత్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక వేవ్లో క్రెస్ట్ ఉంటుంది, ఇది ట్రఫ్ ఉంటుంది, రైట్? ఈ రెండింటికి మధ్యలో ఉన్న సక్సెసివ్ క్రెస్ట్ కానీ లేకపోతే సక్సెసివ్ ట్రఫ్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం? వేవ్ లెంత్ అంటాం. అండ్ వేవ్ లెంత్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం? లాంబ్డాతో ఇండికేట్ చేస్తున్నాం. దీని యూనిట్స్ వచ్చేసి మీటర్స్. Find meters or centimeters. And the next one is amplitude. Amplitude ante enti? The maximum distance traveled. The maximum distance traveled. సరే, ఇక్కడ ఒకటే డయాగ్రామ్ తీసుకుందాం, దాంట్లోనే అన్నిటిని. ఓకే, సో ఇది మీన్ పొజిషన్, ఇది క్రెస్ట్, ఇది క్రెస్ట్, ఇది ట్రఫ్, అండ్ ఎస్ ఇక్కడ కూడా ఓకే, ఇదేమవుతుంది? ఇది ట్రఫ్, రైట్? ఇప్పుడు వేవ్ లెంత్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అనొచ్చు, లేదనంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ నైనా ఒక వేవ్ లెంత్ అనొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి
ఎక్కడి వరకు ఒక ఫుల్ వేవ్ని కూడా మనం ఏమనొచ్చు, వేవ్ లెంత్ అనొచ్చు. ఇదంతా వేవ్ లెంత్. దీన్ని ఎట్లా మెషర్ చేస్తాం మనం? మెషర్ చేసేది మీటర్స్లో మెషర్ చేస్తాం. అండ్ దీన్ని ఇండికేట్ చేసేది లాంబ్డాతో. యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ ఇది మీన్ పొజిషన్ అండ్ ఇక్కడ వరకు మ్యాక్సిమం ట్రావెల్ చేసింది కాబట్టి ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం? యాంప్లిట్యూడ్ అంటాం. అదైనా కానీ ఈదర్ సైడ్, ఇటు మీన్ పొజిషన్ నుంచి పైకే కానీ కిందికి కానీ మ్యాక్సిమం డిస్టెన్స్ని ఏమంటున్నాం మనం? యాంప్లిట్యూడ్ అంటాం. ఇక్కడ కూడా మనం మెషర్ చేసేది డిస్టెన్సే కాబట్టి దీని యూనిట్స్ కూడా మీటర్స్ అవుతాయి. బట్ దీన్ని ఇండికేట్ చేసేది లెటర్ ఏతో ఇండికేట్ చేస్తాం. అండ్ ద థర్డ్ వన్ ఈస్ టైం పీరియడ్. ఓకే, సో టైం పీరియడ్ అంటే ఇక్కడ కంప్లీట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా ఒక ఆసిలేషన్, రైట్? అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా ఒక ఆసిలేషన్. సో ఇక్కడ ఒక ఆసిలేషన్ చేయడానికి ఎంతైతే టైం పడుతుందో దాన్ని మనం ఏమంటున్నాం? టైం పీరియడ్ అంటాం. టీతో ఇండికేట్ చేస్తాం మనం దీన్ని. అండ్ దీనికి ఉన్న యూనిట్స్ ఏంటి? సెకండ్స్. గాట్ ఇట్? దీనికి ఉన్న ఇంకొక క్వాంటిటీకి రిలేషన్ ఉంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఈ ఫ్రీక్వెన్సీ ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు ఒక యూనిట్ టైంలో, ఇప్పుడు నేను ఒక 1 సెకండ్ టైం ఇచ్చాను, లేదంటే 5 సెకండ్స్ టైం ఇచ్చాను. ఈ టైంలో, నేను ఇచ్చిన టైంలో ఎంతైతే ఆసిలేషన్స్ చేస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం? ఫ్రీక్వెన్సీ అని అంటున్నాం. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైమ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. దీన్ని మనం న్యూతో ఇండికేట్ చేస్తాం. అండ్ ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ టీ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది టైం పీరియడ్ అయిపోయింది. అండ్ ఇంకొక ఫోర్త్ క్వాంటిటీ ఏంటి మనం డిస్కస్ చేసింది? దాట్ ఈస్ స్పీడ్. స్పీడ్ v is nothing but, ఓకే, అది న్యూ. v is nothing but distance by time. సో దీన్నే మనం ఇంకే రకంగా రాయొచ్చు? v is equals to lambda into nu. ఓకే, సో స్పీడ్కి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. గాట్ ఇట్? ఇప్పుడు డయాగ్రామ్ చూసి మీకు డిస్టెన్స్ ఎక్కడ ఉంది అండ్ టైం ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి పట్టే టైంని మనం ఏమనుకుంటున్నాం? టైం పీరియడ్ అంటాం. సో ఇక్కడ నుంచి టైం వస్తుంది. అండ్ ఒకవేళ మనకి డిస్టెన్స్ అడిగితే ఒక కంప్లీట్ వేవ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? కంప్లీట్ ఒక 2 ట్రఫ్ల మధ్యలో కానీ లేకపోతే క్రెస్ట్ల మధ్యలో కానీ అక్కడ నుంచి డిస్టెన్స్ వస్తుంది. సో డిస్టెన్స్ టైం తెలిసింది కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ గ్రాఫ్ ఇచ్చి మనకి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమంటే మనం దానికి సంబంధించిన ఒక 2-3 ప్రాబ్లమ్స్ కూడా చూసాం. ఐ హోప్ నౌ యూ హ్యావ్ నో డౌట్ ఆన్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్కి ఇది క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి చాప్టర్లో ఇంకో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సౌండ్ వేవ్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా. నెక్స్ట్ సౌండ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఒక సౌండ్ మనకు వినిపించే ఒక సౌండ్ మ్యూజికా లేకపోతే నాయిసా? అప్పుడప్పుడు మనం మ్యూజిక్ వింటున్నా కూడా నాయిస్ లాగా ఫీల్ అవుతాం కదా, చెవుల్లో మూసుకుంటాం, లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. సో ఎప్పుడు అది మ్యూజిక్ అవుతుంది, మనకు వినిపించే సౌండ్ ఎప్పుడు మ్యూజిక్ అవుతుంది, ఎప్పుడు నోట్ అవుతుంది, ఐ మీన్ నాయిస్ అవుతుంది. సో ఈ రెండింటిని మనం డిస్క్రైబ్ చేయడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అక్కడ కూడా. ఇవి 4 ఇప్పుడు నేను వీటితో పాటుగానే మళ్ళీ మ్యూజిక్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఈ రోజుకి ఈ పాయింట్ని క్లియర్ చేసేసుకోండి. అర్థమైన తర్వాత కొన్ని డిపిపి ఉంది కదా, దాన్ని సాల్వ్ చేయండి. ఇక్కడికి ఇది క్లియర్ అయిపోతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కేవలం మ్యూజిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యూజిక్ నోట్ చూస్తాం కాబట్టి అది ఫ్రెష్గా నేర్చుకుంటారు, ఒక క్లారిటీ ఉంటుంది, రైట్? ఈవెన్ అక్కడ కూడా మనం ఈ టర్మ్స్ని యూజ్ చేస్తాం. యాంప్లిట్యూడ్ అంటే యాంప్లిట్యూడ్ని కానీ లేకపోతే ఈ ఫ్రీక్వెన్సీని కానీ ఈ టర్మ్స్ని కూడా అక్కడ యూజ్ చేస్తాం కాబట్టి మేక్ ఇట్ క్లియర్. ఇక్కడే అర్థం చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవడము, లేదంటే మనకి డిపిపిలో కొన్ని ఆన్సర్స్ ఉంటాయి, అంటే ఏదైనా క్వశ్చన్ రాకపోయినా ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి అక్కడైనా డౌట్ క్లియర్ చేసుకోవడమో చేయండి. గాట్ ఇట్? సో గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఈ చాప్టర్లో హార్డ్లీ 4 పార్ట్స్ ఉంటాయి అండ్ 2 పార్ట్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇంకొక 2 పార్ట్స్ వస్తే మనకి కంప్లీట్గా 9th క్లాస్ సిలబస్ అయిపోయినట్టే. గాట్ ఇట్? Okay, so guys, take care and we'll meet in the next class. Till then, keep learning and bye guys.